హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం వీక్లీ రౌండప్లో భాగంగా జనవరి 14 టు 20 వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వ్యాక్సిన్ ట్రయల్స్ ఫర్ నిఫా వైరస్. మొట్టమొదటిగా ఈ నిఫా వైరస్ కోసం వ్యాక్సిన్ని ట్రయల్స్ అనేది హ్యూమన్ పైన జరుగుతూ ఉంది. ఈ వ్యాక్సిన్ని తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూకే అనేది ఇన్స్టిట్యూషన్. వ్యాక్సిన్ నేమ్ ఏంటి అంటే CHAdOX1 నిపా-బి అనే వ్యాక్సిన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్ ప్రీవియస్లీ ఆస్ట్రాజెన్కా అనే కోవిడ్ వ్యాక్సిన్ కూడా తయారు చేశారు. ఇప్పుడు ట్రయల్స్ అనేది నెక్స్ట్ 18 months వరకు కూడా 18 to 55 years లోపు ఉన్నటువంటి వాళ్ళని ఈ ట్రయల్స్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ వ్యాక్సిన్ అనేది ఎఫికసీ అనేది మంచిగా ఉంటే ఈ నిఫా వైరస్కి మొట్టమొదట వ్యాక్సిన్ ఏంటి అంటే ఈ వ్యాక్సిన్గానే మనకు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ నిఫా వైరస్ అనే దాని గురించి ఒకసారి చూద్దాం. నిఫా వైరస్ అనేది మొట్టమొదటిగా మనకి అవుట్ బ్రేక్ అనేది 1998-1999లో మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో మొట్టమొదటిగా కనిపించింది. ఈ వైరస్ అనేది బ్యాట్స్ ద్వారా హ్యూమన్కి రావడం జరుగుతుంది. సో ఈ వైరస్ ద్వారా మనకి ఫ్యాటాలిటీ రేట్ ఎక్కువగా ఉంది. అంటే ఒక్కసారి ఈ వైరస్ వస్తే చనిపోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో వన్స్ ఈ వైరస్ వస్తే సిమ్టమ్స్ మ్యాక్సిమం హెడేక్, ఫీవర్ ఇలాంటి ఎక్కువగా ఈవెన్ కోమా కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇది మేజర్గా ఉన్నటువంటిది. సో ఇండియాలో చూసుకుంటే మనకు 2018లో కేరళలో మనకు ఎక్కువగా చూసాం ఈ కేసెస్ని. సో అందుకని ఈ యొక్క డిసీజెస్లో భాగంగా మనకు యూపీఎస్సీలో ఉపయోగపడుతుంది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే బ్యాట్స్ ద్వారా సంక్రమించే మిగతా ఉన్నటువంటి డిసీజెస్ ఏంటి అనేది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్, టిబెటన్ బ్రౌన్ బేర్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకు న్యూస్లో ఉంది అంటే మొట్టమొదటిగా ఈ యొక్క టిబెటన్ బ్రౌన్ బేర్ అనేది మన ఇండియాలో మనకు కనిపించడం జరిగింది. దట్ టు ఇన్ సిక్కింలో కనిపించడం జరిగింది. అందుకనే న్యూస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. అంటే ఈ టిబెటన్ బ్రౌన్ బేర్ అనేది మనకు ఇండియాలో కాకుండా మ్యాక్సిమం టిబెటన్ రీజియన్లో, చైనాలో, భూటాన్లో, నేపాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీసెస్ ఇన్ న్యూస్ అని యూపీఎస్సీలో ఎక్కువగా అడుగుతున్నారు. అందుకనే ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఇండియాలో ఎక్కువగా మనకు చాలా బేర్స్ అనేవి ఉంటాయి. ఈ టిబెటన్ బ్రౌన్ బేర్ కాకుండా నార్మల్ బ్రౌన్ బేర్స్ అనేవి ఉన్నాయి. మనకి బ్లాక్ బేర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ టిబెటన్ బ్రౌన్ బేర్ అనేది ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దగ్గరగా 4500 to 5000 meters ఎత్తులో ఉంటుంది. సో ఇవి ఫీచర్స్. అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఈ టిబెటన్ బ్రౌన్ బేర్ అనేది మనకు ఎక్కువగా ఫీచర్స్లో భాగంగా చూసుకుంటే కలర్ వైజు, హ్యాబిటేషన్ వైజు కూడా మన ఇండియన్ బేర్స్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంటాయి. ఇవి మేజర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి ప్లేసెస్ ఏంటి అంటే హ్యాబిటేషన్స్ అనేది మనకు ఎగ్జామ్లో కూడా అవసరం, మనకి అడిగే ఛాన్స్ ఉంది. ఆల్పైన్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటుంది. మనకి ఎత్తైన ప్రదేశాల్లో ఉండే ఫారెస్ట్లో భాగంగా ఆల్పైన్ ఫారెస్ట్లో మనకు ఈ బ్రౌన్ బేర్ అనేది నివసించడం జరుగుతుంది. అంటే హిమాలయస్ రీజియన్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తుంది, నేపాల్, భూటాన్ దగ్గర. సో ఫీచర్స్లో భాగంగా మనకు డార్క్ బ్రౌన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ ఫీచర్స్. ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనేది చాలా ఉంది, బాగా ఉంది. సో అందుకని గుర్తుపెట్టుకోవాలి. వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. జనరల్గా గవర్నమెంట్ అనేది ఫాస్టాగ్ అనేది యూజ్ చేసి దాని ద్వారా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఈజ్ చేయాలి, ట్రాఫిక్ని తగ్గించాలి అనేదే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది. ఏంటి అంటే సింగిల్ ఫాస్టాగ్నే మల్టిపుల్ వెహికల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఒక వెహికల్కి ఎక్కువ ఫాస్టాగ్స్ ఉండడం కూడా జరుగుతుంది. వీటన్నింటినీ ఓవర్కమ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ తీసుకొస్తే ఈ యొక్క మ్యానిపులేషన్స్ తగ్గించవచ్చు అనేదే ఉద్దేశం. సో జనరల్గా మనం చూసుకుంటే ఈ ఫాస్టాగ్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందో అంటే మనం ఒకసారి టోల్ గేట్స్లో చూసుకుంటే టోల్ గేట్లో భాగంగా మనకు ఈ ఫాస్టాగ్ అనే
ఈ చిప్ అనేది RFID అనే టెక్నాలజీ ద్వారా, అంటే రేడియో ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి ఈ ఐడి అనేది పనిచేస్తూ ఉంటుంది. వన్స్ ఈ టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ స్కానర్ అనేది ఒక్కసారి డిటెక్ట్ చేసి దాని ద్వారా మనీ అనేది డిటెక్ట్ అయ్యి ఈజీగా మూవింగ్లోనే భాగంగానే మనకు ఈ ట్రాఫిక్ని తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ ఫాస్టాగ్ అనేది RFID టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది అనేది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఒక ట్యాగ్ అనేది మనకు 5 years వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 7 డిఫరెంట్ కలర్స్ అనేవి కూడా ఉంటాయి. 5 years వ్యాలిడిటీ ఉంటుంది. 7 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కోడ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ప్రిలిమ్స్ అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఫాస్టాగ్ అనేది మనకు ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ రిఫార్మ్స్లో భాగంగా మనకు ఈ ఫాస్టాగ్ని లాంచ్ చేశారు అనేది నా యొక్క క్వశ్చన్ మీకు. వల్చర్ రెస్టారెంట్ సెటప్ ఇన్ జార్ఖండ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. వల్చర్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రీవియస్లీ UPSC ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో మనం చూసుకుంటే ప్రిలిమ్స్లో పాయింట్లో భాగంగా ఇన్ జార్ఖండ్ వల్చర్ రెస్టారెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇన్ కొదెరామా డిస్టిక్లో భాగంగా. సో మనం చూసుకుంటే వల్చర్ పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే. దానికి కారణం ఏంటి అంటే మనకు మొట్టమొదటగా చూసుకుంటే మనం వాడినటువంటి డైక్లోఫెనాక్ అనే ఒక లైవ్ స్టాక్ డ్రగ్ అనేది మేజర్ రీజన్గా ఉంది. అంటే ఈ డైక్లోఫెనాక్ అనే డ్రగ్ ద్వారా మనకు బయోమ్యాగ్నిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే లైవ్ స్టాక్కి మనకు వల్చర్ పాపులేషన్ డిక్రీజ్కి ఏంటి రీజన్ అనే మీకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. అయితే ఏంటి అంటే మనకు ఒక ట్రాపిక్స్ లెవెల్స్లో భాగంగా ట్రాపిక్స్ లెవెల్లో ట్రాపిక్ 1 ట్రాపిక్ 2 ఏవైతే ఉంటాయో అంటే ఈ ఫుడ్ చైన్లో భాగంగా ఒకసారి లైవ్ స్టాక్ ఇచ్చినటువంటి ఈ యొక్క డైక్లోఫెనాక్ అనే డ్రగ్ ద్వారా మనకు యానిమల్స్ అనేది తినడం జరుగుతుంది. ఈ యానిమల్స్లో ఉన్నటువంటి పుర్రెలో ఈ డైక్లోఫెనాక్ అనేది ఎక్కువ రోజులు ఉండిపోతూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే యానిమల్ అనేది డెత్లోకి వస్తుందో ఈ యానిమల్ డెత్ని ఫైనల్గా తినేవి ఏంటి అంటే స్కావెంజర్స్ ఏంటి అంటే మనకు ఈ యొక్క వల్చర్స్. సో ఎప్పుడైతే ఈ వల్చర్స్ తింటాయో ఈ వల్చర్స్ ఈ డైక్లోఫెనాక్ అనే డ్రగ్ తినడం ద్వారా ఓవరాల్గా ఈ వల్చర్స్ అనేది అంతరించడం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్. అందుకనే వల్చర్స్కి రెస్టారెంట్ని పెట్టి దాని ద్వారా కన్జర్వ్ చేయాలి వల్చర్స్ని. ఎందుకంటే మనకు ఈ భూమిపైన ఉన్నటువంటి స్కావెంజర్స్, మేజర్ స్కావెంజర్స్ ఏంటి అంటే చెత్తనంతా తీసి ఈ మంచి పరిశుభ్రమైనటువంటి ఈ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ఈ వల్చర్స్ని కాపాడుకోవాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఓవరాల్గా చూసుకుంటే మన ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ పరంగా చూసుకుంటే మొట్టమొదటిగా ఈ వల్చర్స్ అనేది 22 లార్జ్ స్కావెంజింగ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి బర్డ్స్. అంటే ఈ వల్చర్స్లో 22 టైప్స్ ఉంటాయి. ఇందులో భాగంగా మన ఇండియాలో 9 స్పీసీస్ ఆఫ్ వల్చర్స్ అనేవి కనిపిస్తాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే ఏవి మనకి ఇండియాలో కనిపిస్తాయి అనేది ప్రీవియస్గా కూడా అడిగారు. అంటే ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ అండ్ లాంగ్ బిల్డ్ స్లెండర్ బిల్డ్ అండ్ హిమాలయన్ అండ్ రెడ్ హెడెడ్, ఈజిప్టియన్, బేడెడ్ అండ్ సినరస్ అండ్ యురేషియన్ గ్రిఫన్. ఈ యొక్క 9 టైప్స్ అనేది మన ఇండియాలో కనిపిస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి అంటే ఇందులో టాపిక్స్లో భాగంగా సైట్స్లో అపెండిక్స్ 2లో ఉంటుంది వల్చర్స్ యొక్క స్టేటస్ అనేది, కన్జర్వేషన్ స్టేటస్. మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగా మనం చూసుకుంటే షెడ్యూల్ 1లో కొన్ని వల్చర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం షెడ్యూల్ 4లో కొన్ని వల్చర్స్ ఉంటాయి. షెడ్యూల్ 1లో ఉన్నటువంటి వల్చర్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బేడెడ్, లాంగ్ బిల్డ్, స్లెండర్ బిల్డ్ అండ్ ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ వల్చర్స్ అనేవి మనకు షెడ్యూల్ 1లో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, వల్చర్స్ అనేవి ఎక్కువగా ప్రపంచంలో అన్ని ప్లేసెస్లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా మేజర్ ఓషియానిక్ ఐలాండ్లో మాత్రం ఈ వల్చర్స్ అనేవి లేవు. ఇవి మనకు ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి మేజర్ ఫ్యాక్ట్స్, ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్. సో ఇవి ఈ టైప్స్లో భాగంగా మనం ఒకసారి చూస్తే మనకు పిక్చర్ అనేది మైండ్లో ఉంటే ఎగ్జామ్లో మనకి డౌట్ వచ్చినా కూడా ఆ పిక్చర్ ద్వారా మనకు ఎగ్జామ్లో ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఉన్నటువంటి మేజర్ 9 వల్చర్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, మేజర్ హార్వెస్ట్ ఫెస్టివల్స్
ఇన్ ఇండియా. ఎందుకంటే ఈ యొక్క న్యూస్లో ఉండడానికి కారణం మనకు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం జనవరి 14, 15, 16 ఈ టైంలో మనకు హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ అనేవి అక్రాస్ ఇండియాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఈ సంక్రాంతి, భోగి, కనుమ ఈ ఫెస్టివల్స్ అనేవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తెలుగు స్టేట్స్ లాగానే మనకు మన భారతదేశంలో ఎప్పుడైతే ఒక రైతు ఈ పంట అంతా కూడా పండించిన తర్వాత అతని చేతికి వచ్చిన తర్వాత ఈ ఫెస్టివల్ని ఆటోమేటిక్గా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే పంట చేతికి వచ్చిందంటే అతనికి చేతికి మనీ వచ్చినట్టు. సో ఈ సంతోషకర టైంలో ఈ ప్రపంచం మీన్స్ ఈ భారతదేశంలో ప్రతి ప్లేస్లో కూడా ఈ మకర సంక్రాంతి లాంటి ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఫెస్టివల్స్లో భాగంగా ఎగ్జామ్కి డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చి మ్యాచింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఈ యొక్క హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఒకవైపు, స్టేట్స్ అనేది కూడా అడిగే ఛాన్స్ అనేది ఎక్కువగా అవకాశం ఉంది. సో ఇందులో భాగంగా మనం ఒకసారి చూద్దాం మేజర్ స్టేట్స్. సో ఆంధ్రప్రదేశ్ అంటే మకర సంక్రాంతి, పెద్ద పండుగ, భోగి లాంటి పేర్లతో పిలుస్తాం. తమిళనాడులో చూసుకుంటే మనకు పొంగల్ అంటారు. నెక్స్ట్ వన్ మనకు హర్యానాలో సక్రాత్ అని అంటుంటారు. ఎందుకంటే ఈ ఫెస్టివల్ని ఎక్కువగా మన సౌత్ ఇండియాలో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మనకు నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే కర్ణాటకలో మకర సంక్రమణ, మకర సంక్రాంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే మణిపూర్లో మకర సంక్రాంతి, నాగాలాండ్లో కూడా మకర సంక్రాంతి అంటుంటారు. నెక్స్ట్ వన్ మనకు జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే మగి సంక్రాంత్ ఆర్ ఉత్తరైన్ అని పేర్లతో పిలుస్తారు. అంటే ఈ మ్యాప్ ద్వారా మీకు ఒకసారి మేజర్ సంక్రాంతి పేరు కాకుండా రిమైనింగ్ ఏమైనా కొత్త నేమ్స్ ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా మ్యాచింగ్లో ఇస్తారు. ఎందుకంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్న పేర్లనే ఇస్తారు. మేఘాలయ బిహు సంక్రాంతి అంటారు. ఎందుకంటే బిహు అనే పేరు ఈవెన్ మనకు అస్సాంలో కూడా ఉంటుంది. ఇక్కడ మాఘ్ బిహు ఆర్ బొగాలి బిహు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ క్యాబో వార్డే రీసెంట్లీ మలేరియా ఫ్రీ కంట్రీ రికగ్నైజ్డ్ బై WHO. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మలేరియా అనేది ఆ దేశంలో ఓవరాల్గా లేకుండా ఎలిమినేట్ చేశారు. అందుకనే WHO అనేది మలేరియా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా మనం చూసుకుంటే ప్రిలిమ్స్లో WHO బికమ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఆఫ్రికన్ కంట్రీ టు అచీవ్ దిస్ స్టేటస్. అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి మోర్ దెన్ 53-54 కంట్రీస్కి ఈ కంట్రీ అనేది థర్డ్ కంట్రీగా రికగ్నేషన్ రావడం జరిగింది. రిమైనింగ్ కంట్రీస్ ప్రీవియస్గా చూసుకుంటే మారిషస్ అండ్ అల్జీరియా ప్రీవియస్గా మనకు మలేరియా ఫ్రీ కంట్రీగా స్టేటస్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ వన్ ప్రపంచంలో చూసుకుంటే ఇప్పటి వరకు ఈ మలేరియా ఫ్రీ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే మనకు మలేరియా ఫ్రీగా 43 కంట్రీస్ అండ్ 1 టెరిటరీ అనేది మలేరియా ఫ్రీగా రికగ్నైజేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరకు సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో భాగంగా మాల్దీవ్స్, ఎందుకంటే మన ఇండియా సరౌండింగ్స్లో ఉన్నటువంటి కంట్రీస్ని అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్కి. సో మాల్దీవ్స్ అండ్ శ్రీలంక అనేది ఇంతకుముందు ఆల్రెడీ మలేరియా ఫ్రీ రికగ్నైజేషన్ అనేది వచ్చింది. ఇండియా మాత్రం మలేరియా ఫ్రీ రాలేదు. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు వరకు మన భారతదేశంలో ఏ డిసీజుల్ని మనం ఎరాడికేట్ చేసాం, ఫ్రీ అనేది ఇండియా ఫ్రీ అయ్యింది అనేది నా యొక్క క్వశ్చన్ మీకు. డిసీజ్ ఎక్స్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో ఎందుకు అంటే ఈ న్యూస్లో ఉండడానికి కారణం మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సమ్మిట్ దావోస్లో జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా ఈ డిసీజ్ ఎక్స్ గురించి డిస్కషన్ రావడం జరిగింది. సో మొట్టమొదటిగా డిసీజ్ ఎక్స్ అంటే ఏంటి అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అని అర్థం. అంటే ఒక డిసీజ్ అనేది ప్యాథోజన్ ఏంటి అనేది తెలియకుండా వచ్చి దాని ద్వారా ఈ గ్లోబల్ లెవెల్లో ఒక పాండమిక్ అనేది క్రియేట్ చేస్తే అది ఆ డిసీజ్ని మనం డిసీజ్ ఎక్స్ అంటుంటాం. అంటే డిసీజ్ వస్తుంది, కాకపోతే ఆ డిసీజ్ యొక్క ప్యాథోజన్ ఏంటి కారణం అనేది తెలియకపోవడమే డిసీజ్ ఎక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలాంటి నేమ్ని మొట్టమొదటిగా WHO అనేది మనకు డిసీజ్ ఎక్స్ అనే నేమ్ని 2018లోనే మనకు చెప్పడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో డిసీజ్ ఎక్స్ అంటే ఏంటి అనేది కన్ఫ్యూజన్ అవ్వకుండా మనకు ఒకసారి ఐడియా ఉంటే క్లియర్గా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ గురువాయూర్ టెంపుల్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ గురువాయూర్ టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా ఈ గురువాయూర్ టెంపుల్ ఏంటి ఉద్దేశం ఏంటి అంటే
మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అంటే గురువాయూర్ టెంపుల్ అనేది కేరళలో ఉంది. ఈ గురువాయూర్ టెంపుల్ అనేది డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ డైటీ అనే ఇక్కడ ఉన్నటువంటి డైటీకి 4 హ్యాండ్స్ అనేవి మనకి 4 ఫాస్చర్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటిది ఈ యొక్క టెంపుల్లోనే ప్రీవియస్గా మనకి నేషనల్ మూమెంట్లో సత్యాగ్రహాస్ కూడా జరిగాయి. అంటే మనకు క్యాలప్పన్ చేసినటువంటి అన్టచబుల్స్ అంతా కూడా ఈ టెంపుల్లో టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కింద తీసుకువెళ్ళడం జరిగింది ఇన్ 1931-32. అందుకనే ఈ టెంపుల్కి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే ట్రావెన్కోర్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో భాగంగా కూడా ఈ టెంపుల్ అనేది నేషనల్ మూమెంట్లో మనకు సోషియో రిలీజియస్ రిఫార్మ్స్లో మనకు ఈ ఇష్యూస్ని మనం చదువుకోవడం జరుగుతుంది. సో అందుకనే ఈ టెంపుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏదైనా టెంపుల్ని విజిట్ చేసినా, ఏదైనా ట్రైబల్ గురించి ఈ యొక్క శతోత్సవం కానీ ఏదైనా జయంతోత్సవాల్లో పాల్గొన్నా కూడా ఆ ఏరియాస్లో యూపీఎస్సీ అనేది క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అందుకనే ఈ టాపిక్స్ అనేది ప్రిలిమ్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. పక్కేపాగా ఆర్నబిల్ ఫెస్టివల్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి యొక్క పక్కేపాగా అంటే మనకు పక్కేపాగా ఆర్నబిల్ ఫెస్టివల్ అనేది మనకు రీసెంట్గా జరిగింది, 9th ఎడిషన్ అనేది. సో ఈ ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. సో ఈ ఫెస్టివల్ని జనరల్గా నియాసీ ట్రైబ్ అనే ట్రైబు మేజర్గా సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క థీమ్ ఏంటి అంటే ఈ యొక్క ఫెస్టివల్ యొక్క థీమ్ లెట్ అవర్ ఆర్నబుల్స్ రిమైన్. ఈ యొక్క ఫెస్టివల్ యొక్క థీమ్ ఏంటి అంటే లెట్ అవర్ ఆర్నబుల్స్ రిమైన్, అంటే ఆర్నబుల్స్ని కాపాడుకోవాలి, ఒక కన్జర్వేషన్ చేసినటువంటి ట్రైబ్ అంటే. సో ఓవరాల్గా మనం చూసుకుంటే హార్నబుల్ ఫెస్టివల్ అనేది ప్రీవియస్లీ కూడా మనకు ఒక స్టేట్ అనేది ఆర్నబుల్ ఫెస్టివల్ని సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఏ స్టేట్ అనేది మీరు ఆన్సర్ చేయాలి. ఇక్కడ పక్కేపాగా ఆర్నబుల్ ఫెస్టివల్ అంటే అరుణాచల్ ప్రదేశ్. సో హార్నబుల్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్ చేయడం జరుగుతుంది, హార్నబిల్ అనే పక్షి ఏ స్టేట్ యొక్క రాష్ట్ర పక్షిగా ఉంది అనేది నా యొక్క క్వశ్చన్. సో ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఈ నియాసీ ట్రైబ్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ప్రీవియస్గా ఈ నియాసీ ట్రైబ్ ఈ హార్నబిల్స్ని హంట్ చేసేవాళ్ళు, తర్వాత కన్జర్వేషన్ చేయడం జరుగుతుంది. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ప్రీవియస్ యూపీఎస్సీలో భాగంగా హార్నబిల్స్ని కన్జర్వ్ చేసేవాళ్ళు నియాసీ ట్రైబ్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. అలానే లైన్స్ని కూడా మనకు ఒక ట్రైబ్ అనేది కన్జర్వ్ చేయడం జరుగుతుంది గుజరాత్లో. ఏ ట్రైబ్ అనేది కూడా మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్, ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ టైం. ఏంటి ఈ యొక్క ఈ సాక్షి ఎవరు లాంచ్ చేశారు అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ సాక్షి అనే ఈ యొక్క యాప్ని లాంచ్ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మినిస్ట్రీ అనేది ఎంపీ లాట్స్ స్కీమ్ కింద లాంచ్ చేయడం జరిగింది. ఏంటి ఎంపీ లాట్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ని 1993లో లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా మనకు చాలా ఇనిషియేటివ్ని కూడా తీసుకురావడం జరిగింది. అసలు ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఎంపీ లాట్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ యొక్క అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మొట్టమొదట మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అసలు ఎంపీ లాట్ స్కీమ్ అంటే ఏంటి తెలిస్తే ఓకే ఈ యాప్ ఏం చేస్తుందో మీకు తెలుస్తుంది. జనరల్గా మనకు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఈ పథకాన్ని లాంచ్ చేశారు. అంటే ప్రతి ఒక్క ఎంపీకి కూడా మనకు 5 కోట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఫండ్స్. ఈ ఫండ్స్ అనేవి ల్యాప్స్ అవ్వదు, అంటే ఒకసారి ఉపయోగించకపోతే ఫండ్స్ అనేది పోవడం అనేది జరగదు, ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఫండ్స్ని మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఉపయోగించాలి. ఏంటి ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ని ఆ కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్ చేయాలి. అట్ ద సేమ్ టైం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇరిగేషన్కి ఇలాంటి కొన్ని కాంపోనెంట్స్ని కూడా ఇవ్వడం జరిగింది.
సో ఇది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ పథకంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యాక్ట్స్. 1993లో ఈ స్కీమ్ లాంచ్ చేశారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే స్టేట్కి రోలు లేదు, ఫండింగ్ అంతా కూడా సెంటరే ఇస్తుంది. ఇది కొన్ని ఇంపార్టెంట్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే మోస్ట్లీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అంటే నోడల్ ఏజెన్సీ అంటే డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఇవి అంటే ఓవరాల్గా ఈ 5 కోట్లు ఇచ్చినటువంటి ఒక్కొక్క ఎంపీకి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటిదే ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ బ్యాటరీ రీసెంట్లీ ఇన్ న్యూస్. చైనా రీసెంట్గా ఒక చైనీస్ స్టార్టప్ అనేది ఈ న్యూక్లియర్ బ్యాటరీని తయారు చేయడం జరుగుతుంది. ఒక న్యూక్లియర్ బ్యాటరీని కానీ ఒక్కసారి ఛార్జింగ్ ఇస్తే దగ్గరగా 50 సంవత్సరాలు ఛార్జింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఒక ఇన్నోవేషన్గా గుర్తించడం జరిగింది. అంటే మనకున్నటువంటి రీసెంట్గా నికెల్ బ్యాటరీస్ ఉండేవి, ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చాయి. అంటే డిశ్చార్జింగ్ని తగ్గించి ఎఫిషియన్సీని పెంపొందించడం కోసం ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ జరుగుతున్నాయి. దానికంటే ఈ యొక్క న్యూక్లియర్ బ్యాటరీ అనేది చూడండి 50 సంవత్సరాలు అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో ఈ యొక్క బ్యాటరీస్ ఎలా వర్క్ అవుతుంటాయంటే న్యూక్లియర్ అంటేనే ఆటోమేటిక్గా రేడియో యాక్టివ్ ఐసోటోప్ లైక్ నికెల్ 63ని యూజ్ చేస్తారు. కాకపోతే మనకు న్యూక్లియర్ రియాక్టర్లో మనకు న్యూక్లియర్ ఫిజన్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఆ న్యూక్లియర్ ఫిజన్ అనే ప్రిన్సిపల్ యూజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇవి ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్. కాకపోతే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బెనిఫిట్స్ చాలా ఇంపార్టెంట్. హై ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది, ఇక్కడ లో మెయింటెనెన్స్, అట్ ద సేమ్ టైం స్మాల్ సైజు ఉండడం అనేది దీని యొక్క అడ్వాంటేజ్. ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్గా మనకు శాటిలైట్స్ని పంపించేటప్పుడు పవర్ ఎక్కువగా కావాలి. 5 సంవత్సరాలు ఉంటుంది ఒక శాటిలైట్, కొన్ని శాటిలైట్స్ 10 years ఉంటాయి. అప్పుడు సోలార్ని యూజ్ చేస్తున్నాం, కొన్ని లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఈ యొక్క న్యూక్లియర్ బ్యాటరీస్ ఉంటే అంటే 100 సంవత్సరాలు కూడా శాటిలైట్ని పనిచేసేటట్టు చేయడానికి ఉపయోగపడుతుంది. డిఫెన్స్ మిషన్స్లో యూజ్ అవుతుంది, యానిమల్ ట్రాకింగ్ అండ్ రిమోట్ సెన్సింగ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ న్యూక్లియర్ బ్యాటరీస్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిటెడ్ లేపాక్షి టెంపుల్. సో లేపాక్షి టెంపుల్ మీన్స్ ఇంతకుముందు మనకు గురువయ్యూర్ టెంపుల్ చెప్పాను. సో అలానే మనకు ఈ లేపాక్షి టెంపుల్ కూడా రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. ఏంటి అంటే ఈ లేపాక్షి టెంపుల్ ఎక్కడ ఉంటుంది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అనంతపూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ లేపాక్షి టెంపుల్ ఉంది. ఈ లేపాక్షి టెంపుల్ విజయనగర కింగ్డమ్ ఉన్నప్పుడు డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈ టెంపుల్లో ఉన్నటువంటి మేజర్ థింగ్స్ ఏంటి అంటే ఇక్కడ శివలింగం ఉంటుంది. ఇక్కడ లేపాక్షిలో మేజర్గా మనకు చూసుకుంటే నంది విగ్రహం మోనోలిథిక్లో ఒకే ఒక రాయితో కట్టినటువంటి నంది విగ్రహం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, మనకు ఈ లేపాక్షిలో విజయనగర యొక్క ఆ స్టైల్ కనిపిస్తుంటుంది. అంటే ఇక్కడ రామాయణం మహాభారతంతో కూడినటువంటి ఫ్రెస్కో పెయింటింగ్స్, అంటే వాల్స్ పైన వేసినటువంటి పెయింటింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ రామాయణ మహాభారతంలో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా చక్కగా ఈ ఫ్రెస్కో పెయింటింగ్లో వర్ణించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ ఈ లేపాక్షి అనేది మనకు యునెస్కోలో టెంటేటివ్ లిస్ట్లో ఉంది వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. అంటే ఇంకా నెక్స్ట్ టైం ఈ ఫ్యూచర్లో యునెస్కో హెరిటేజ్ సైట్కి అయ్యే ఛాన్స్ అనేది కూడా ఈ సైట్కి ఉంది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ప్రిలిమ్స్. మనకు విజయనగర స్టైల్లో ఉన్నటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో భాగంగా మనం ఈ లేపాక్షిని కూడా మనం 3 to 4 పాయింట్స్ రాస్తే ఎగ్జామ్లో మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది. డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ అంటే ఇస్రో రీసెంట్గా సెకండ్ అడ్వాన్స్డ్ ఈ యొక్క డిస్ట్రెస్డ్ అలర్ట్ ట్రాన్స్మిటర్ని లాంచ్ చేశారు విత్ న్యూ టెక్నాలజీస్ ఇంక్లూడ్ చేసి. ఈ యొక్క ఇస్రో లాంచ్ చేసినటువంటి ఈ యొక్క డాట్ ద్వారా ఫిషర్మెన్ని సేవ్ చేయడానికి, అంటే ఆపద సమయంలో ఏమైనా సునామీస్ లాంటివి వచ్చినా పెద్ద తుఫాన్ లాంటివి వచ్చేటప్పుడు ఈ ఫిషర్మెన్ సేవ్ చేయడానికి ఉపయోగించినటువంటిదే ఈ యొక్క డాట్. జనరల్గా మొట్టమొదటిగా 2010లో ఈ డాట్ని లాంచ్ చేసాం. ఇప్పుడు
రీసెంట్గా ఇక డాట్లో సెకండ్ జనరేషన్ లాంచ్ చేసాం. ఈ సెకండ్ జనరేషన్ ద్వారా మనకు 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది. ఏంటి అంటే ఒకసారి ఈ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాటిలైట్స్ అనేది మొట్టమొదటగా అక్కడ డిస్ట్రెస్, అసలు సునామీ వస్తుంది అంటే నియర్లీ ఆ సునామీని ముందల రికగ్నైజ్ చేస్తుంది. ఆ సునామీని రికగ్నైజ్ చేసి ఒకసారి ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టానికి రావడం జరుగుతుంది. అంటే డాట్ యొక్క మిషన్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ఈ మిషన్ కంట్రోల్ సెంటర్ నుండి మనకు ఒకసారి మిషన్ రెస్క్యూ ఆపరేషన్ సెంటర్కి సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. ఈ మిషన్ అండ్ రెస్క్యూ సిగ్నల్ ద్వారా ఎస్ మేము ఉన్నాము, మేము మీకు రెస్క్యూ చేయడానికి వస్తున్నామని చెప్పి మళ్ళీ అగైన్ ఈ ఫిషర్మ్యాన్కి ఈ సిగ్నల్ని పంపించడం జరుగుతుంది. ఇది ఈ యొక్క వర్క్ అయ్యే ప్రాసెస్. అంటే ఫిషర్మ్యాన్ ఈజీగా ఒకసారి అక్కడ ఆపదని కనుక్కొని ఆపది ఉంది మేము వస్తున్నామని తెలియజేయడానికి యూజ్ చేస్తున్నటువంటి శాటిలైట్సే ఈ యొక్క డాట్ శాటిలైట్స్. మనకు ఈ శాటిలైట్స్లో అడ్వాంటేజెస్ ఆఫ్ శాటిలైట్స్లో మనం హ్యూమన్కి ఎలా ఉపయోగపడుతుంది, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కని మెయిన్స్లో రాయడానికి ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్లో రస్ట్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి యొక్క ఎల్లో రస్ట్ అంటే రీసెంట్గా న్యూస్లో ఉండడానికి కారణం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బ్యార్లీ రీసెర్చ్, కర్నల్ హర్యానాలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మనకు ఈ యొక్క ఎల్లో రస్ట్ అనేది ఎక్కువగా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఫార్మర్స్కి అలర్ట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏ యొక్క ఫామ్కి ఏ యొక్క పంటకి ఈ తెగులు వస్తుంది అనేది మనకి మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఏంటి అంటే ఈ డిసీజ్ అనేది మనకు స్ట్రైప్ రస్ట్ ఆర్ ఈ యొక్క ఎల్లో రస్ట్ అనేది వీటికి గోధుమకి పంటకి వస్తుంది ఎక్కువగా. ఏంటి అంటే ఇది ఫంగల్ డిసీజ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఎగ్జామ్లో అడిగేటప్పుడు మనకు మ్యాచింగ్లో కానీ అదర్వైజ్ ఎల్లో రస్ట్ రీసెంట్లీ న్యూస్ ఈజ్ దిస్ డిసీజ్ ఈజ్ ఎఫెక్టెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్ అంటారు. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మనకు ఎల్లో రస్ట్ లాగానే మనకు వేరే యొక్క పింక్ బోల్ వామ్ అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఏ పంటకి పింక్ బోల్ వామ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్ మనకు మేజర్గా ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్ట్ అయ్యేది పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలో వీట్ పండించే మేజర్ స్టేట్స్లో ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉంటుందంటే ఈ డిసీజ్ చూడండి, ఈ వీట్ యొక్క ఇక్కడ ఇలా ఈ రస్ట్లా ఆ వీటికి ఉన్నటువంటి ఆకులకంతా కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా పంట అనేది పోతుంది, దిగుబడి అనేది తగ్గుతూ వస్తుంది. చాంగే 6 మిషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది రీసెంట్గా మేము చాంగే 6 మిషన్ని 2024 మిడ్లో లాంచ్ చేస్తున్నాం. ఈ మిషన్ ద్వారా మనకు లోనార్ సర్ఫేస్లో ఉన్నటువంటి మెటీరియల్ని తీసుకువచ్చి చదివి దాన్ని రిటర్న్ని తీసుకురావడానికి ఉపయోగిస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చాంగే 1, 2, 3, 4, 5, 6, 5 ఇలాంటి మిషన్స్ని ఆల్రెడీ పంపించారు. ఇందులో భాగంగా ఆల్రెడీ ఒక మిషన్ వెళ్ళి తిరిగి రావడం జరిగింది, మెటీరియల్స్ అంతా తీసుకురావడం జరిగింది, ఇక్కడ రీసెర్చ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే చాంగే 6 మిషన్ ఈజ్ రిలేటెడ్ టు మనకు లోనార్ పైన చంద్రుడి పైన చేస్తున్నటువంటి చైనా మిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య మనకు చంద్రుడి పైన మిషన్స్ ఎక్కువగా ఆల్రెడీ లాంచ్ చేశారు, లైక్ రష్యా, ఇండియా. అందుకని లోనార్ మిషన్స్ అన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఓకే, సో ఎగ్జామ్కి ఈసారి ఏదో విధంగా మనకు చంద్రుని పైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది యూపీఎస్సీలో. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మిషన్ అనేది మే 2024లో లాంచ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ లాంచ్ వెహికల్ ఏంటంటే లాంగ్ మార్చ్ 5 అనేది ఈ మిషన్ని తీసుకెళ్లే వెహికల్. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 2024 రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ యొక్క ఎక్సర్సైజ్ స్టెడ్ఫాస్ట్ అనేది మనకు నాటో కంట్రీస్ చేసే ఎక్సర్సైజ్. అంటే ఆఫ్టర్ మనకు కోల్డ్ వార్ జరిగిన తర్వాత ఇంత పెద్ద ఎక్సర్సైజ్ అనేది జరగలేదు ఇప్పుడు వరకు. ఈ ఎక్సర్సైజ్ అనేది మనకు ఫిబ్రవరిలో జరుగుతుంది అంట. దగ్గరగా వేల నెంబర్స్లో మనకు ఈ మిలిటరీ పర్సనల్స్ అంతా కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మనకు నాటో ఫోర్సెస్ అనేది చెప్పడం జరిగింది. అంటే ఎక్సర్సైజ్ స్టెడ్ఫాస్ట్ డిఫెండర్ 2024 ఈజ్ రిలేటెడ్ టు ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది, ఎవరు పార్టిసిపేట్ చేస్తారనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో భాగంగా మనకి ఎన్ని కంట్రీస్ అంటే దగ్గరగా 31 కంట్రీస్ మెంబర్స్ ఉన్నాయి నాటోలు ఇప్పటి వరకు.
సో స్వీడన్ అనేది కూడా మెంబర్ కాకపోయినా ఈ యొక్క ఎక్సర్సైజ్లో పార్టిసిపేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇవి ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022. ఈ నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ అనేది మనకు డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ అనే బాడీ మనకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా 2022లో ఏ స్టేట్స్ అనేవి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఈ స్టార్టప్లు ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది ఈ ర్యాంకింగ్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా గుజరాత్, కేరళ అండ్ కర్ణాటక అనేది ఎమర్జ్డ్ యాజ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏంటి దీని ద్వారా ఉపయోగం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, సో ఓవరాల్గా స్టేట్స్లో స్టార్టప్ కోసం ఏ ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క పాలసీస్ ఎలా ఉన్నాయి, దాని ద్వారా స్టార్టప్స్ అనేది ఎలా అభివృద్ధి చెందుతున్నాయి అనేది ఈ ర్యాంకింగ్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే రిలీజ్ ఆఫ్ ద ర్యాంకింగ్ అనేది డిపిఐఐటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో నెక్స్ట్ 33 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని ఇందులో భాగంగా రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు కేటగిరీస్ అంటే 5 కేటగిరీస్గా డివైడ్ చేసి మెజర్ చేయడం జరిగింది. అంటే బెస్ట్ పెర్ఫార్మర్, టాప్ పెర్ఫార్మర్, లీడర్స్ అండ్ ఆస్పైరింగ్ లీడర్స్ అండ్ ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అని. సో ఇలా డివిజన్ చేసి ఒకరి పెర్ఫార్మెన్స్ని డివిజన్ ద్వారా మనకు మెజర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్ట్లో భాగంగా ఉపయోగపడతాయి. ఒక స్టేట్ని, సో ఈ స్టేట్ పలానా స్టేట్ ఎలా ఉంది అని చెప్పుకునేటప్పుడు కూడా ఈ యొక్క గ్రూప్ 1లో కూడా మనకు మెయిన్స్లో రాయడానికి ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్ రిపోర్ట్ 2024. సో ఈ యొక్క ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్ రిపోర్ట్ అనేది మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా దగ్గరగా 107 కంట్రీస్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అని ఒక 4 పారామీటర్స్లో ఈ మెజర్మెంట్ అనేది చేయడం జరిగింది, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఇన్నోవేషన్ ఎలా ఉంది, ఇన్క్లూజివ్నెస్ ఎలా ఉంది, సస్టైనబిలిటీ, రెసిలియన్స్ అనే ఈ 4 బ్రాడ్ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ దగ్గరగా ఈ యొక్క 107 కంట్రీస్ని ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది స్టడీ చేసి రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా హై ఇన్కమ్ కంట్రీస్ యొక్క స్కోర్ ఎలా ఉంది, లో ఇన్కమ్ కంట్రీస్ యొక్క స్కోర్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా దీని ద్వారా ఇవ్వడం జరిగింది. ఇండియా యొక్క పొజిషన్ అనేది అలాంగ్ విత్ కెన్యా ద్వారా సస్టైనబుల్లో ఇండియా మంచి స్కోర్ ఉంది. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే సస్టైనబుల్లో మంచి మెజర్స్ని ఇండియా తీసుకుంటుంది అనేది దీని ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ రిపోర్ట్ని చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా గ్రోత్ రేట్ అనేది స్లో డౌన్ అవుతుంది. అంటే ఈ రిపోర్ట్లోనే ఉంది ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్ రిపోర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ యూపీఎస్సీకి. సో ఈ రిపోర్ట్ ద్వారా ఫ్యూచర్లో ఎకనామిక్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు క్లియర్గా. ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, ఈ యొక్క ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనేది మనకు ప్రిలిమ్స్కే కాకుండా మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఎకానమీ కాన్సెప్ట్ కనుక. సో జనరల్ ఎస్ఏలో కూడా ఇన్ఈక్వాలిటీ స్టాటస్ని, ఇండియా స్టేటస్ ఎలా ఉందో ఈ రిపోర్ట్ ద్వారా మనం మెయిన్స్లో రాయవచ్చు. సో ఈ రిపోర్ట్ని టైటిల్ అనేది చూసుకుంటే సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్ ద ఇండియా స్టోరీ అనే టైటిల్తో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్లో భాగంగా మనకు టాప్ 1% రిచ్ పర్సన్స్ అనేది దగ్గరగా 40% ఆఫ్ ద టోటల్ వెల్త్ ఆఫ్ ఇండియాకి కలిగి ఉన్నారు. అంటే 1% రిచ్ పర్సన్స్ ఉన్న 1% అనేది 40% యొక్క ఆస్తిని, వెల్త్ని కలిగి ఉన్నారు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఓవరాల్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా ఉంది అనేది తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ వన్, బాటమ్ ఆఫ్ ద పాపులేషన్, అంటే చిట్ట చివరి కిందన ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఈ 50% ఆఫ్ పాపులేషన్ చూసుకుంటే దగ్గరగా బాటమ్ 50% 3% వెల్త్ని మాత్రమే కలిగి ఉన్నారు. అంటే చాలా తక్కువ వెల్త్ని కలిగి ఉన్నారు. 50% పాపులేషన్కి 3% వెల్త్ ఉంటే ఒక టాప్ 1% రిచ్ పర్సన్స్ అనేది 40% ఉన్నది. అంటే ఈ స్టేటస్ని మనం కానీ మెయిన్స్లో పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎగ్జామ్కి. సో ఇది ఈ స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామ్కి. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఈ కాంపోనెంట్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ కాంపోనెంట్ ద్వారా
ఇక ఉమెన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఎర్నింగ్లో చూసుకుంటే, ఒక ఫిమేల్ అనేది 63 పైసా ఎగనెస్ట్ 1 రూపీ కోసం చూసుకుంటే, మేల్ 1 రూపీ సంపాదిస్తే ఇక్కడ 63 పైసలు మాత్రమే. అంటే 100 పైసలకి 63 పైసలకి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది క్లియర్గా ఉంది మేల్కి ఫిమేల్కని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే సోషల్ గ్రూప్స్ అంటే ఎవరు వస్తారు? ఉమెన్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ముస్లిమ్స్ అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ అంతా కూడా. అంటే ఎక్కువగా సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది అంటే ఈ గ్రూప్స్లో ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా చూస్తారు అనేది కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. ASER రిపోర్ట్ 2023. సో ఈ రిపోర్ట్ని మనకు ఎడ్యుకేషన్ రిపోర్ట్ అంటాం. ఎడ్యుకేషన్ స్టేటస్ గురించి తెలుసుకునే రిపోర్ట్. యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ని ప్రథమ్ అనే NGO అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేశారు విత్ బిహైండ్ బేసిక్స్ అనే కాన్సెప్ట్తో. సో ఈ రిపోర్ట్లో ఓవరాల్గా 14 to 18 ఇయర్స్ లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 86.8% అనేది ఎన్రోల్మెంట్ రేషియో ఉంది. మనకు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే 25% ఆఫ్ యొక్క యూత్ అనేది 12th స్టాండర్డ్ స్టూడెంట్ అనేవాళ్ళు మనకు ఫ్లూయెంట్గా లోకల్ లెవెల్లో లాంగ్వేజ్ని, రీజనల్ లాంగ్వేజ్ని చదివే ఛాన్స్ కూడా లేదు. అంత వీక్గా ఉన్నారు అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే ఓవరాల్గా ఓన్లీ 5.6% ఆఫ్ ద యూత్ ఆర్ వొకేషనల్గా స్కిల్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే స్కిల్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ కూడా యూత్లో లేదు. ఓన్లీ ఓవరాల్గా 5.6% ఆఫ్ ఇండియన్ స్కిల్డ్ యూత్ మాత్రమే ఉన్నారు. అంటే దీని ద్వారానే మనకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. దీని ద్వారానే డెమోగ్రాఫిక్ డిజాస్టర్గా మిగిలిపోతుంది. డెమోగ్రాఫిక్ డివిడెంట్ అనేది కూడా మనం చూసుకోవచ్చు మెయిన్స్లో. డిజిటల్ యాక్సెస్ అనేది 95% ఆఫ్ ద మేల్స్, 90% ఆఫ్ ద ఫిమేల్స్ అనేవాళ్ళు స్మార్ట్ ఫోన్ని డీల్ చేయడం జరుగుతుంది. జెండర్ గ్యాప్ అనేది ఈ మధ్య తగ్గుతూ ఉందనేది కూడా మనకు దీని ద్వారా రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫిమేల్ కూడా ఎన్రోల్మెంట్ రేషియో కూడా స్టడీ లెవెల్లో కూడా మనకు పోటాపోటీగా ఉందని ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. మనకి మెయిన్స్కి, జనరల్ ఎస్ఏకి ఎడ్యుకేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.